నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడిని శిక్షించాలి. కరీంనగర్లో వెల్లువెత్తిన నిరసనలు. పంట పొలాలకు సాగునీరందించాలి. ప్రజావాణిలో కాంగ్రెస్ నేతల బైఠాయింపు. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన. మార్చి 1 నుండి కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ పాదయాత్ర. ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు. ఇక వార్తల వివరాలు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం. కరీంనగర్ ప్రజావాణిలో ఆయన బైఠాయించి నిరసన తెలిపి జిల్లా అదనపు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రజావాణికి వివిధ మండలాల నుండి 200 మందికి పైగా ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలతో పాటు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ చొప్పదండి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం. కరీంనగర్ ప్రజావాణిలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. జిల్లా అదనపు కలెక్టర్ అధికారుల ఎదుట నినాదాలు చేస్తూ బైఠాయించారు. పోలీసులతో ఆయన వాగ్వివాదానికి దిగారు. పోలీసు అధికారుల సూచన మేరకు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ కు వినతిపత్రం అందజేశారు. ఎండుతున్న పంటలకు సాగునీటిని అందించి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పురుమల్ల మనోహర్, ఇప్ప శ్రీనివాసరెడ్డి, ముత్యం శంకర్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రైతులు నెత్తి నోరు మొత్తుకున్న 2-3 నెలల నుంచి కనీసం ఎవ్వరికి కూడా పట్టింపు లేదు. స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ అసమర్థత, చాతగానితనం వల్ల ఇలా 1000 ఎకరాల్లో చొప్పదండి నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. చాలామంది రైతులు సగం భూములను బీడు పెట్టుకొని సగం భూములనే వల్ల పంట వేసుకున్నారు. ఆ సగం భూములలో కూడా ఈ చాతగాని ఎమ్మెల్యే వల్ల పూర్తిగా ఎండిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు సగానికి పైగా ఎండిపోయినాయి. రేపటిలోగా కనుక నీళ్ళు ఇవ్వకపోతే ఇలా రైతుల పంట ఏది కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. ముంపు గ్రామాలు తీసుకుంటే స్వచ్ఛందంగా ఆ గ్రామాల రైతులు ప్రజలు వేడుకున్నా కూడా ఈ ప్రభుత్వానికి చిమ్మగొట్టినట్లేదు. ఈ ప్రభుత్వానికి ఏదైతే ఉందో వాళ్లకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు ఇప్పుడు అవసరం లేకున్నా 1.1 TMCకి ఆగమేఘాల మీద పనులు చేస్తున్నారు. ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. ఎప్పటి నుంచో రైతుల డిమాండ్ ఉంది, వీళ్ళు తీసుకోమంటే తీసుకుంటారు. ఇప్పటికైనా రేపు సాయంత్రంలోగా ఈ నారాయణపూర్ జలాశయానికి నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 1000 మంది రైతులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడి కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్ధంగా ఉంది. రేపు సాయంత్రం లోపు కనుక నీళ్ళు ఇవ్వకపోతే చెలో హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పి ప్రజావాణిలో అధికారులకు వివిధ సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భువనగిరి మహేందర్, యుగేందర్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త దొమ్మటి బాబు అధికారులకు ఫిర్యాదు చేశారు. మరి హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ఐటీ అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, మరి ఇక్కడ విచారణ జరగగా అసలు ఎన్ని లక్షలు దుర్వినియోగమైనాయి, అసలు ఎన్ని ఈ అభివృద్ధి కోసం ఈ యొక్క హాస్పిటల్కు నిధులు వచ్చినాయని పూర్తి స్థాయి సమగ్రంగా చేయడం ద్వారా మరి 7 లక్షల వరకు దుర్వినియోగం జరిగిందని మరి తెలియడం జరుగుతోంది. మరి ఈ 7 లక్షల రూపాయల దుర్వినియోగానికి పాల్పడింది ఎవరు, ఎవరికి కన్సర్న్లో ఇది జరిగిందనేటువంటి విషయాన్ని మరి బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. డిఎంహెచ్ఓ అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, ఏఓ గారు ఈ కింది అధికారుల పైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి దుర్వినియోగాలు జరుగుతూ ఉన్నాయి. వీరు ఎవరైతే దుర్వినియోగాలు పాల్పడరో వారు ఎంతటా ఉన్నతాధికారులైనా తక్షణమే వారిని విధుల నుండి సస్పెండ్ చేయాలని ఏఐవైఎఫ్ కరీంనగర్ జిల్లా సంస్థ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏళ్ళ కామనా అక్కడే ఉండడం వల్ల వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు బదిలీ లేవు, పోస్టు బదిలీ లేదు, పైసలు ఉన్నతాధికారులు డబ్బులు ఇచ్చుకుంటూ మరి ఇక్కడనే కొనసాగి ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. కానీ వీటిపైన
కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలని మేము ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఈ అధికారులు, అవినీతి అధికారులపై పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి 202 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్కు 24, కొత్తపల్లి మున్సిపల్కు 21, కరీంనగర్ రూరల్ తహసీల్దార్కు 13, ఇతర శాఖల అధికారులకు 144 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతాపరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ ప్రియాంక, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాత్సాల్ టొప్పో, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎల్లంపల్లి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆందోళనకు దిగారు నారాయణపూర్ ఆయకట్టు రైతులు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట గంగాధర మండలంలోని ఆయా గ్రామాల రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగునీరు ఇస్తామని హామీ ఇవ్వడంతో పంటలు వేశామని, పొట్ట దశలో ఉన్న పంటలు ఎండుతున్నా సాగునీరు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సాగునీటిని విడుదల చేసి పంటలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాది 4 ఎకరాలు ఎండిపోయింది. నిన్న కూడా మరి ఏంది ప్రాబ్లం అని నందిబేడారం కూడా పోతే ఆడ పని వాళ్ళు వర్కర్లు ఏం చెప్తుర్రు, అధికారులు ఫోన్ చేసి చెప్తే ఇట్లా బటన్ వస్తుందనే పోతాయి, ఏం రిపేర్ లేవు, ఏం లేవని చెప్పిర్రు. నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయి నందిమేడారంలో. ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఎమ్మెల్యే గాడి పనులు మీరు ఫస్ట్ ఎమ్మెల్యే చేస్తుండు, సెకండ్ ఎమ్మెల్యే చేస్తుండు, గడ్డి వీకిర్రా ఇప్పటికే ఊకే నా దగ్గరికి ఎందుకు అత్తురు అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. రవిశంకర్ మాకు ఇల్లు కావాలి, మాకు జాగాలు కావాలి. సార్ ఫస్ట్ ఎమ్మెల్యే కానీ మాకు తెలివి లేదు, ఫస్ట్ మాకు తెలివి లేక మేము అడగలేదు కాబట్టి ఇప్పుడైతే మాకు తెలివి ఉంది. సారు ఎమ్మెల్యే అన్న ఇప్పుడైతే మాకు న్యాయం చేయమంటే, నువ్వు ఫస్ట్ ఎమ్మెల్యే గాడిద పనులు తవ్విండు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఏం పని చేసిండు, నన్ను ఎందుకు లీల తీసి అడుగుతురు, మీకు అసలు తెలివి పని చేస్తుందా లేదా, నేను చేస్తా పో తర్వాత అది ఇదని మాట్లాడితే. నారాయణపూర్ రిజర్వాయర్ చేయబట్టి దాదాపు దాన్ని ఉద్దేశించుకొని 10,000 ఎకరాలు పొలాలు వేసుకున్నారు. దాంట్లోకి నీళ్లు విడుదలయ్యాక ఇప్పటికీ మట్టిని అమ్ముకుని 3 రోజులు మా రైతులందరూ పోయి ధర్నా చేస్తే మట్టి కాంట్రాక్ట్ లారీలన్నీ టిప్పర్లన్నీ బయటకు పంపించేసినాం. మళ్ళీ ధర్నా చేస్తే తెల్లారి మీకు 2 రోజుల నీళ్ళు వస్తాయని చెప్పి రవిశంకర్ గారు. ఇప్పటికి వారం రోజులు అవుతుంది, ఇప్పటికి నీళ్ళు రాలేదు. 10,000 ఎకరాలు దాన్ని ఉద్దేశించి 10,000 ఎకరాలు వేస్తే ఇప్పుడు సగం పొలాలు ఎండిపోయినాయి, 5,000 ఎకరాలు ఎండిపోయినాయి. ఈ 5,000 ఎకరాలు మేము పెట్టిన పెట్టుబడి కోసం అని ఉంటాయి అనుకుంటే ఇప్పటికీ నీళ్ళు ఇస్తలేరు. దయచేసి రవిశంకర్ గారు, కలెక్టర్ గారు మీరు ఏం చేస్తారు తెలియదు, 2-3 రోజులలో మాకు నీటి విడుదల చేసి రైతులు. కాకతీయ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థి ప్రీతి ఆత్మహత్యపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమ్మాయిలను వేధింపులకు గురి చేసేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు, పలు సంఘాల నాయకులు. మెడికో ప్రీతి, విద్యార్థి రక్షిత మృతికి కారణమైన నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అమ్మాయిలపై జరుగుతున్న ర్యాగింగ్ అరికట్టాలని, ప్రీతి రక్షిత మరణాలపై విచారణ జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు. మెడికో ప్రీతి రక్షిత మరణాలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాగింగ్ కు పాల్పడుతున్న వారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ పూజ మాట్లాడుతూ డాక్టర్ ప్రీతి కుటుంబానికి న్యాయం చేసి జమునా కళాశాలలో ర్యాగింగ్ వల్ల మరణించిన రక్షిత మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు అమ్మాయిలపైన దాడులు, ర్యాగింగ్ ఘటనలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రత్నం, సురేష్, మనోజ్, శ్రీవాణి, వినయ్, సారిక, రమ్య, పూజిత, నవ్య, త్రిష, అరుణ, అంజలి, శ్రీలేఖ, అశ్విత తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే యూనివర్సిటీలలో ర్యాగింగ్ చేస్తున్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ప్రీతికి న్యాయం చేయాలి. ప్రీతికి ఈరోజు ర్యాగింగ్ చేస్తున్నా కూడా యాజమాన్యం స్పందించకపోవడంపై సిగ్గుచేటు. కాబట్టి యాజమాన్యాన్ని వెంటనే సస్పెండ్ చేసి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలి. అదేవిధంగా రక్షిత జమున మృతిపైన విచారణ చేపట్టి ర్యాగింగ్ కమిటీలను వేయాలి. ఈరోజు కుల అసమానతలు లేకుండా చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని సైఫ్ని వెంటనే విచారణ చేపట్టి ఉరి తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.
కరీంనగర్ జిల్లా కేంద్రం తెలంగాణ చౌక్ వద్ద బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. యువకుడి వేధింపులు తట్టుకోలేక ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు బీజేపీ నేతలు. నిందితుడి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తరచూ అమ్మాయిల పట్ల లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోకపోవడంతో కొందరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలన వల్లనే కాకతీయ కాలేజీ వైద్య విద్యార్థి ప్రీతి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బజరంగ్ దళ్ విహెచ్పీ నాయకులు. మెడికో ప్రీతి ఘటనకు నిరసనగా కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కఠిన చర్యలు లేకపోవడంతోనే అమ్మాయిల పట్ల ఇలాంటి వేధింపు ఘటనలు పునరావృతమవుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పీ జిల్లా సహ కార్యదర్శి శ్రీనివాస సుదర్శన్, తోట రాజేందర్, కన్నం శంకర్, మనోజ్, సంగీత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. ఈ మెడికో విద్యార్థి సైఫ్ గారిని ఎందుకు ఇమీడియట్గా 24 అవర్స్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీన్ని అరెస్ట్ చేస్తామంటున్నారు కానీ ఇంకా దానికి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఈ ప్రభుత్వం పట్టించుకోనంత వరకు ఈ లవ్ జిహాద్ ఇట్లా జరుగుతుంది. కేసీఆర్ వెంటనే దీనికి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటేనే ఈ ప్రభుత్వంలో ఇంకొక లవ్ జిహాద్ జరగకుండా ఉంటుంది. ప్రభుత్వము ప్రతి చోట సీసీ కెమెరాలు కాదు పెట్టాల్సింది. సీసీ కెమెరాల లాంటి ఉద్యోగులను అక్కడ నియమించినట్టయితే అది మనకు డ్రెస్ కోడ్లోనే కాదు సివిల్లో అయినా చేయొచ్చు. మనము ఆ పని నిర్వహించి అమ్మాయిల మీద నిఘా కార్యక్రమాన్ని పెట్టినట్టయితే ఈ లవ్ జిహాద్లను మనము అంతం చేయవచ్చు. కరీంనగర్లోని ఆర్వెంట్రీ స్కూల్ విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. సైన్స్ డేను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రదర్శనలో విద్యార్థుల విభిన్న ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని పాఠశాల చైర్మన్ రమణారావు తెలిపారు. ఇందులో ప్రతిభ చూపిన చిన్నారులను ఆయన అభినందించారు. కరీంనగర్ వాసుదేవ కాలనీలోని ఆర్విన్ స్కూల్లో సైన్స్ డేను పురస్కరించుకుని ఎక్స్పీరియా 3 పేరుతో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనను పాఠశాల చైర్మన్ రమణారావు, డైరెక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు వివిధ రకాల అంశాలపై తయారు చేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. సోలార్ శక్తి, కాలుష్య నివారణ, వన్యప్రాణుల సంరక్షణ, తెలంగాణ చరిత్ర, రామాయణం, పండగలు, వాటి ప్రాశస్త్యం, విద్యుత్ శక్తితో తయారు చేసిన పలు నమూనాలు పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాట్లాడుతూ విజ్ఞానంతో కూడిన విద్య వల్లనే విద్యార్థుల్లో మేధాశక్తి పెరుగుతుందని తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి ప్రదర్శనలు దోహదపడతాయని చెప్పారు. పిల్లల్లోని ఆలోచన శక్తికి పదును పెడితే అపూర్వమైన ఫలితాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Even creative, innovative ideas and they will present and also they can do the best, and with that they will open up their mind. They can understand the reality of the science and they can present themselves. With this the parents can come to know how the children are presenting themselves, their presentation skills, their ideas, and the child also gets confidence with this kind of activity. That's what on the account of National Science Day we are celebrating. We'll advance this program and it will be continued today and tomorrow also, and after this also that will be a continuous process to learn better. In our Arivant school today we are celebrating science fair projects. There are many wonderful projects. There are Telugu projects, there are Hindi projects, there are English, and there are very beautiful projects. We can observe there are very colorful and there are very wonderful. From pre-primary to high school onwards, all the children are presenting very well these projects. We can see the different types of projects like solar system, solar street light system, and many different type of projects. By this we can get much and much knowledge, and also we can learn many new things by these projects. I'm happy that our school is conducted this program, and this day is so great as we feel for our talent. And Xperia 2023 which is conducted by our school gives a much more knowledge for every children in our school, which makes good more knowledge in science. And science is everywhere we can see in our daily life. The step we move is also a science. So I feel so great that I am participating in this. A Science Day morning to you. Myself Suryam from 7th grade. Today in our school we are celebrating Science Day. We named it as Xperia 3.
By these projects we are learning so many things and logical thinking. By this we can improve our creativity skills and innovation skills. Thank you. జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని నగరంలోని విద్యానగర్ కోరా హైస్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ను ట్రస్మా అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనతి కాలంలోనే కోరా హైస్కూల్ విలువలతో కూడిన విద్యను అందిస్తోందని ఆయన అన్నారు. ఇలాంటి విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన పిల్లల్లోని నైపుణ్యాన్ని, ఆలోచన శక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. సైన్స్ డే సందర్భంగా క్విజ్, డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులను, ఉపాధ్యాయులను చైర్మన్ మహిపాల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వరప్రసాద్, రామ్రెడ్డి, సింహాచలం హరికృష్ణ, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ చిన్నారులు నేటి బాలల రేపటి పౌరులు ఏదైతే కలాం గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, ఏదైతే కళలు కన్నారో ఆ కళలన్నింటినీ కూడా సాకారం చేసే విధంగా ఈరోజు ఈ కోరా స్కూల్ ఎస్విజేసి మేనేజ్మెంట్లో ఇక్కడున్న ప్రిన్సిపల్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా తల్లిదండ్రుల సహకారంతో చాలా గొప్పగా అందరినీ కూడా పలువురిని ఆకర్షించే విధంగా ఇలా ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం కోసం సైన్స్ పట్ల అవగాహన తీసుకొచ్చి పిల్లల లోపల ఏదైతే ఆ నమ్మకం ఉందో మూఢనమ్మకాలన్నిటి కూడా దూరం ఉండే విధంగా భగవంతుడు అంటే ఏంటి, అలాగే సైన్స్ అంటే ఏంటి, ఒక శాస్త్రీయ దృక్పథంతో మంచి ఆలోచనలు తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆ పాఠశాలను కూడా అభినందిస్తూ, చిన్నారులు కూడా ముందు ముందు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం విధంగా కృషి చేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తాను. Based on this particular presentation, they are going to have an outstanding clear vision. That's the reason the school management of Kora decide to conduct a number of programs. So among that one, the Science Day is also celebrated here with the support of parents as well as our teaching family of Kora High School. Really, ఈ చక్కటి సంస్కృతి తప్పకుండా పిల్లల్లో నిగూఢంగా దాగి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని తప్పకుండా బయటికి తీసుకొచ్చి పెద్దలు శేఖర్రావు గారు కోరుకున్నట్టుగా ఒక మంచి సమాజానికి దశని నిర్ణయించేటువంటి స్థాయిలో ఉండడానికి కోర తప్పకుండా ప్రయత్నం చేస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ శుభ సందర్భంగా సహకరించినటువంటి తల్లిదండ్రులకి, పిల్లలకి మనస్ఫూర్తిగా సైన్స్ డే సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లిలో 13 నుండి 18 వరకు 6 రోజుల పాటు భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా సోమవారం బొడ్రాయి ప్రతిష్టాపన, గద్దె నిర్మాణానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముద్దసాని శ్రీనివాసరెడ్డి గ్రామ పెద్దలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి మందల మల్లారెడ్డి, మందల సంపత్ రెడ్డి, చర్లపల్లి నరసయ్య, నిట్టూరు పుల్లయ్య, దాసరి సుధాకర్ రెడ్డి, బండారి లక్ష్మణ్, కొత్త మల్లేశం, వెల్ది లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లిలో మండల పరిషత్ ఈజీఎస్ నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం అన్ని రంగాలలో వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గ్రామ సర్పంచి మల్లం దీప, ఎంపీటీసీ ఎరవేణి రామాంజనేయులు, ఉప సర్పంచి పాకాల సంపత్ రెడ్డి, మానకొండూరు ఉప సర్పంచి నెల్లి మురళి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు తెలంగాణ గిరిజన జేఏసీ జిల్లా చైర్మన్ భీమా సాహెబ్. గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు ప్రతినిధులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసు విషయమై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళాశాల హెచ్ఓడీపై చర్యలు తీసుకోవాలని, ప్రతి కళాశాలలో ర్యాగింగ్ వ్యతిరేక కమిటీలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు భాస్కర్ నాయక్, తిరుపతి, డాక్టర్ దశరథ్ నాయక్, నరేష్ పటేల్, రామ్ దాస్, బోడా మోహన్ నాయక్ పాల్గొన్నారు.
ర్యాగింగ్ జరిగిందా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్పేసి 5 రోజులు గడిస్తున్నా కానీ ఇప్పటి వరకు బయటికి రాకపోవడం, ప్రభుత్వంలోని పెద్దలు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అధికారులు కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా కాకతీయ మెడికల్ కాలేజీ హెచ్ఓడి, అదేవిధంగా డిఎంఈ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇప్పటి వరకు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. దుండగులను రక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు భావించాల్సి ఉంటుంది. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో డాక్టర్ దిశకి అన్యాయం జరిగితే వెంటనే ఎన్కౌంటర్ చేశారు. అదేవిధంగా వరంగల్లో యాసిడ్ దాడి జరిగితే 3 వెంటనే ఎన్కౌంటర్ చేశారు. కానీ ప్రీతి విషయంలో ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ విద్యార్థుల టెక్నికల్ ఫెస్ట్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లాష్ మాబ్తో అలరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చదువుతో పాటు వివిధ రంగాల్లో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని, చెడు సావాసాలను వీడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ప్రసాద్ రాజు, డాక్టర్ రామనరసింహారెడ్డి, పాలనాధికారి పార్వెల్ల రామారావు, మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్ ఉన్నారు. మార్చి 1 నుండి కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం కానుందని తెలిపారు కాంగ్రెస్ నేతలు. హుజరాబాద్ అసెంబ్లీలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జి బల్మూరి వెంకట్, పత్తి కృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ 28న సాయంత్రం 6 గంటలకు శాలపల్లికి చేరుకుని అక్కడే బస చేస్తారని తెలిపారు. తెల్లవారి ఉదయం ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారని, ఆ తర్వాత బిజిగిరి షరీఫ్ దర్గాను దర్శించుకుంటారని అన్నారు. సాయంత్రం 4 గంటలకు చెల్పూర్ దేవాలయంలో పూజలు చేసి పాదయాత్ర ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం 7 గంటలకు హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, సలీం, సదయ్య, రేణుక, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. ఈ పార్లమెంటు పరిధి లోపల మొట్టమొదటిగా హుజరాబాద్లో ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. హుజరాబాద్ తర్వాత హుస్నాబాద్ తర్వాత మానకొండూరు, ఆ తర్వాత సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్ 7వ తేదీన ముగుస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా ఈ హాత్ సే హాత్ జోడో, భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో యాత్రను ప్రారంభించి కొనసాగిస్తూ ఉన్నారు. మరి యాత్రలో వారి యొక్క ఏదైతే టీఆర్ఎస్ చేసినటువంటి మోసాలు 2014 నుండి అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ఇంతవరకు కూడా నెరవేర్చినటువంటిది రైతు రుణమాఫీ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లే కానీ, అదేవిధంగా లోపభూయిష్టమైనటువంటి రైతు బంధు కార్యక్రమమే కానీ లేకపోతే విలేజ్ పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా ఏదైతే సాగుతుందో దానివల్ల జమ్మికుంట మండల ప్రజలు, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడుతుర్రో ఆ అంశం పైన అక్కడ పోయి ఆ శాండ్ రీచ్ పైన కూడా ఏ రకంగా పర్మిషన్లు ఇచ్చి అడ్డగోలుగా వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసము స్థానికంగా ఉన్న శాసన మండలి సభ్యుడు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లే అంశం పైన కూడా రాష్ట్ర స్థాయిలో ఈ యొక్క సమస్యని చూపించడానికి ఆ తనుగుల ఏదైతే లిప్రసీ కాలనీ పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపుని విజిట్ చేయడం జరుగుతుంది. వేమునూర్ పంప్ హౌజ్ మోటార్ల ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లాలోని ఎండపల్లి మండలం మారేడుపల్లి, ముంజంపల్లి, ఉండేడ, వేమునూరు గ్రామాల రైతులతో కలిసి వేమునూర్ పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే పంపును స్టార్ట్ చేసి పంట పొలాలకు సాగునీరు అందించాలని కోరారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వంలో కదలిక లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, నాయకులు పూదరి రమేష్, లింగారెడ్డి, మల్లేశం, అనిల్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు నేను 100 మంది రైతులను తీసుకుని ఎందుకు ఇక్కడికి పంప్ హౌస్ కాడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడున్న పరిస్థితి ఏంది, ఎందుకు ఇక్కడ మోటార్లు ఆన్ చేస్తలేదు. గోదావరిలో నీళ్ళు ఉన్నది, ఇక్కడ పంప్ హౌస్ ఉంది, మోటార్ స్విచ్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది. ఎందుకు ఆన్ అవుతలేదు అనే విషయాన్ని కూడా స్వయంగా చూడడానికి 100 మంది రైతులతో వచ్చినాము. మేము ఇప్పుడు ఈ గారికి సంబంధించిన ఈ గారికి ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడినాం.
ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు చేస్తున్నట్టు ఉద్యోగస్తుల కొంతమందితో కూడా ఫోన్ ద్వారా మాట్లాడితే మెయిన్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఐవీఆర్సీఎల్కి సంబంధించిన కాంట్రాక్టర్కి ఏదైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం బకాయి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కాంట్రాక్ట్ డబ్బులు చెల్లించలేదు కాబట్టి ఆ కాంట్రాక్టరు ఇక్కడ వీళ్ళ మధ్యలో సమన్వయం లేక ఈ మోటార్లు ఆన్ చేయకుండా ఈ పంపులు ఆన్ చేయకుండా పూర్తి నిర్లక్ష్యం వహిస్తుండని చెప్పి అంటుండు. మేము ఒకటే ఇలా ఈ రైతుల పక్షాన కోరేది ఏంటంటే కష్టపడి పెట్టుబడి పెట్టి గతంలో తాతలు ముత్తాతలు సంబంధించిన ప్రాజెక్టు కింద భూములు పోయినాయి. మిగిలిపోయిన భూములు సాగు చేసుకొని కుటుంబాన్ని జీవనోపాధి చేసుకున్న కుటుంబాలు చిన్నకారు సన్నకారు రైతులు ఆ పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఆ పంట పొలాలు ఎండిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మంత్రిగా వివరిస్తున్నాడు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల బాధ్యత కాదా అని చెప్పి ప్రీతి మృతిపై కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు బీజేపీ నాయకులు. కరీంనగర్ జ్యోతినగర్ వివేకానంద జంక్షన్ వద్ద కార్పొరేటర్ రాపర్తి విజయ, పశ్చిమ జోన్ ప్రతినిధులు కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాలు మౌనం పాటించారు. మృతికి కారణమైన సైఫ్ను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ జోన్ అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి, సౌత్ జోన్ అధ్యక్షులు నాగసముద్రం ప్రవీణ్, నాయకులు రాపర్తి ప్రసాద్, బండ రమణారెడ్డి, చిట్టి లక్ష్మణరావు, చైతన్య రమేష్, జానపట్ల స్వామి, ఎడమ సత్యనారాయణ రెడ్డి, రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను విధిగా పాటించాలని విద్యార్థులకు సూచించారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. నైతిక విలువలు, క్రమశిక్షణను నేర్పించి వారిని సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల యాజమాన్యాన్ని కొనియాడారు మంత్రి గంగుల. కరీంనగర్ శివారు కొత్తపల్లిలోని ఆల్ ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో ఫ్యాంటసీ పేరుతో వార్షికోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత వారాల ఆనంద్తో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చూపిన మార్గాలలో నడవాలని, తల్లిదండ్రులకు గొప్ప పేరును తీసుకురావాలని సూచించారు. ప్రపంచ స్థాయిలో విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విద్యను అందిస్తూ ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దుతున్న చైర్మన్ నరేందర్ రెడ్డిని మంత్రి అభినందించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన మహాభారతం, రామాయణం, ఇతిహాస నృత్యాలు, మహారాజా కాన్సెప్ట్ చాలా ఆకర్షణీయంగా నిలిచాయి. విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, పాఠశాల ప్రిన్సిపల్, తల్లిదండ్రులు అల్ఫోర్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్. ఇదే కాదు, చైతన్య నారాయణ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో దానికన్నా ధీటుగా అల్ఫోర్స్ అనేది దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు స్ప్రెడ్ అవుతుందుకు గొప్ప అవకాశం కల్పింది. అది నరేందర్ రెడ్డి గారి ఆ సిన్సియారిటీకి ఇంత కమిట్మెంట్గా వచ్చిందని. జనరల్గా అల్ఫోర్స్లో జాయిన్ చేయగానే నా కొడుకు సేఫ్గా ఉండడం భావిస్తాం, నా బిడ్డ సేఫ్గా ఉండడం భావిస్తాం. అంటే యు ఆర్ ఇన్ ఏ సేఫ్ హ్యాండ్స్. నీ పిల్లడు ఒక సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాడు, నీ పిల్లడు ఫ్యూచరు అల్ఫోర్స్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నమ్మకము మనందరూ కలిగించింది. కాబట్టి అందుకే సక్సెస్ఫుల్గా జరిగింది. అందుకే ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ నరేంద్ర గారు, ఇంకా సక్సెస్ఫుల్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోదరులారా, ఇప్పుడు ఇంతకుముందు నరేంద్ర సార్ చెప్పారు ఈ నగరం తెలంగాణ రాష్ట్రం రాకముందు హౌ వాజ్ ఇట్, కరీంనగర్ నగరం ఎలా ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలా మారిపోయింది, చాలా అద్భుతంగా మారిపోయింది. కరీంనగర్ అనేది ఒక సేఫ్ సిటీగా మారిపోయింది. 5 years బ్యాక్ వచ్చిన వాళ్ళు కరీంనగర్ ఇప్పుడు వస్తే ర్యాపిడ్ చేంజెస్ కనబడ్డది. ఈవెన్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఎక్కడిది అల్ఫోర్స్ అంటే ఎస్ దిస్ బ్రాండ్ ఈస్ ఫ్రమ్ కరీంనగర్ అని చెప్తాం మనం. అంటే ఈ విధంగా కరీంనగర్ని మనం ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో నేను తప్పకుండా, ఎలా అయితే మన మినిస్టర్ గారు ఇక్కడ నుంచి రాష్ట్రంలోనే ఒక గొప్ప వ్యక్తిగా 3 సార్లు గెలిచినా కూడా మరి ఎలాంటి గర్వం లేకుండా, ఎలాంటిది లేకుండా ఇప్పటి వరకు ఒక మచ్చలేని రాజకీయ నాయకుడిగా మరి 4వసారికి ఎలాంటి ఎక్కడ కూడా 1% స్కోప్ వేరే ఒక మనిషికి లేకుండా ఇవల్ల ఏకఛత్రాధిపత్యంగా వెళ్తున్నారు అంటే అది వారి యొక్క డెడికేషన్ అని భావించవచ్చు.
తప్పకుండా ఎలా అయితే మీరు రాజకీయ రంగంలో ముందుకు వెళ్తున్నారో విద్యా రంగంలో కూడా మీ సపోర్ట్ తోటి మన కరీంనగర్ పేరును ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి కూడా ప్రామిస్ చేస్తూ మరి ఇవాళ మన పక్కనే మెడికల్ కాలేజ్, అది మనం చాలా గర్వంగా ఫీల్ కావాలి. దానికి మనమందరం కరీంనగర్ వాసులం తప్పకుండా మరి సార్కి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. ఒకసారి అందరు పేరెంట్స్ కూడా గివ్ హిమ్ బిగ్ క్లాప్స్. ఇక్కడే మన కొత్తపల్లిలో మన ఈ టెక్నో స్కూల్ పక్కనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించారు. వారు ఆల్మోస్ట్ జూన్ నుంచి క్లాసులు నడుస్తున్నాయి. క్రమశిక్షణకు మారుపేరు శ్రీ చైతన్య విద్యా సంస్థలని కొనియాడారు పలువురు వక్తలు. జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యా సంస్థల ద్వారా ఎందరో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగారని కొనియాడారు. నాణ్యమైన విద్య, విలువలతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తున్న చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డిని అభినందించారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు నిర్వహించగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించడంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ముందున్నాయన్నారు. ప్రణాళికతో పాటు కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. 2022 సంవత్సరంలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. మెడిసిన్లో సీటు సంపాదించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. విద్యార్థుల విజయానికి తోడ్పాటు అందించిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల అధ్యాపక బృందానికి కృతజ్ఞతలను తెలియజేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల డీన్ జగన్మోహన్ రెడ్డి, కళాశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. మన శ్రీ చైతన్య సంస్థలు ఈరోజు 5 క్యాంపస్లు, 5 సంస్థలు 50 క్యాంపస్లుగా కరీంనగర్ జిల్లాలో అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అంటే విద్య అనేది కేవలం వ్యాపారం కోసం కాదు, ఉన్నత విలువలు ఉండి ఒక మంచి పౌరుడిగా మనకు బయటికి రావాలని చెప్పి ఒక సంకల్పంతో ఉన్న సంస్థ కనుక ఈ సంస్థ చాలా ఎదిగితే అది సమాజానికి చాలా మేలు చేస్తాయి. ఇక్కడ చదువుతున్న ప్రతి పిల్లవాడు కూడా సమాజంలో ఒక మంచి ఉత్తమ పౌరుడిగా, బాధ్యతయుతమైన వ్యక్తిగా ఎదిగి ఈ సమాజానికి ఎంతో ఇంత సేవ చేసే అవకాశం వస్తుందని చెప్పి నేను మనసారా భావిస్తూ ఉన్నాను. ఇందాకే పెద్దలు రాము గారు ప్లస్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మీరంతా కూడా టీమ్స్లో ఉన్నారు. ఇంకా అంటే ఇక 1-2 years టీమ్స్ కంప్లీట్ అయిపోయి ఒక బాధ్యతమైన వ్యక్తిగా ఎదగాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే పీపా దశ నుంచి బటర్ఫ్లై ఎట్లయితే తను ఒక ఎదుగుతూ ఉంటుందో ఆ దశలో మీరు కనిపిస్తూ ఉన్నారు నాకు. సో మీరు అందరూ బంగారు చిలుకలుగా మారాలంటే చాలా కష్టపడాలి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 3 branches స్టార్ట్ చేస్తూ 27 డిఫరెంట్ కాంబినేషన్స్, బీఎస్సీ, బీకామ్, బీబీఎం, బీసీఏ డిఫరెంట్ కోర్సెస్ స్టార్ట్ చేసి 20,000 మంది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఆ ధైర్యం తర్వాత పీజీ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2001లో ఎంబీఏ కాలేజెస్, 2002లో ఎంసీఏ కాలేజెస్, 2004లో ఇంజనీరింగ్ కాలేజెస్, 2008లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్, 2008లో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, 2019లో మన జూనియర్ కళాశాలను స్థాపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ మోటో ఈజ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసే ముందు కూడా టు గివ్ ఇంపార్ట్ quality education to the community of Telangana. That was my first goal, that we are not compromised anywhere for giving of quality education. So ఇక్కడ కూడా పిల్లలకి అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చి ఇంజనీరింగ్ లెక్చరర్స్ రిక్రూట్ చేసేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళని ఒక తాపత్రయంతో స్థాపించినటువంటి సంస్థలే శ్రీ చైతన్య. నగర ప్రజలకు సకల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మేయర్ యాదగిరి సునీల్ రావు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, రోడ్లు, డ్రైనేజీలు, వైకుంఠ ధామాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లో 35వ డివిజన్లో విద్యుత్ ఛార్జీల కౌంటర్, అలకాపురి కాలనీలో గ్రేవ్యార్డులో అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు మేయర్ సునీల్ రావు. కరీంనగర్ 35వ డివిజన్ సప్తగిరి కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాన్ని ఎలక్ట్రిసిటీ ఎస్సీ గంగాధర్తో కలిసి ప్రారంభించారు మేయర్ యాదగిరి సునీల్ రావు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈ విద్యుత్ ఛార్జీల కేంద్రం ఏర్పాటుతో 35, 14 డివిజన్లలోని సప్తగిరి కాలనీ, గోదాంగడ్డ, రామచంద్రపూర్ కాలనీ వాసులకు
వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. 40 లక్షలతో రైతు బజార్ను అభివృద్ధి చేస్తున్నామని, కూరగాయలు ఇతర అవసరాల కోసం ఇక్కడికి వచ్చిన వారికి విద్యుత్ బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, దిండిగాల మహేష్ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ మాకు చక్కగా విద్యుత్ బిల్లులు స్వీకరించే విధంగా మాకు ఒక రూమ్ కట్టించి వారు ఇక్కడ షిఫ్ట్ చేయమనంటే మేము ఈరోజు గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా ఈ బిల్లులు స్వీకరించే కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల సప్తగిరి కాలనీ, రామచంద్రపూర్ కాలనీ, గోదాంగడ్డ ఏరియా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా దగ్గరలో మా యొక్క బిల్లులు స్వీకరించే కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అంటే ఇంతకుముందు మంకమ్మ తోట, తర్వాత భగత్ నగర్ వెళ్ళి కట్టేవాళ్ళు ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉంది. అందరూ సీనియర్ సిటిజన్స్కు అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయడం జరిగింది. మరి చాలా కూడా ఈ విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఇక్కడ కరెంటు బిల్లు కట్టాలంటే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి కట్టుతున్నారని చెప్తే మరి కార్పొరేట్స్ ఇద్దరు చెప్పగానే మరి ఇదే ప్రాంతంలో దీనిలోనే కొంత స్థలం ఇచ్చి బ్రహ్మాండమైన విద్యుత్ బిల్లు స్వీకరించే కౌంటర్ కూడా మరి మున్సిపల్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మరి ఎస్సీ గారు, గంగాధర్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్ బుచ్చిరెడ్డి గారు, మహేష్ గారు, డిఈ గారు, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇతర అధికారులు, మరి వాడాలకు సంబంధించిన పెద్దలందరి సమక్షంలో విద్యుత్ బిల్లులు స్వీకరించే కౌంటర్ను మరి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు విద్యుత్ బిల్లులు స్వీకరించాలంటే భగత్ నగర్లో కానీ ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి మరి చాలా వెయిట్ చేసి లైన్లో ఉండి కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పెద్దలు చాలామంది సీనియర్ సిటిజన్స్ మరి అదేవిధంగా మహిళలు కూడా వెళ్ళి కడతా ఉన్నారు. కాబట్టి మరి ఎవ్వరు కూడా ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి ఈ చుట్టుపక్కల ప్రాంత 4-5 డివిజన్కి సంబంధించి 15 కానివ్వండి, 14 కానివ్వండి, 35 కానివ్వండి, 36 కానివ్వండి, అదేవిధంగా 13 కానివ్వండి, ఈ ప్రాంతాలన్నిటి కూడా అనుకూలంగా ఉంటారు. 32 డివిజన్ కానీ అన్ని ప్రాంతాలు కూడా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా మరి ప్రజలకు అనుకూలంగా ఈ కౌంటర్ ఏర్పాటు చేసాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కరీంనగర్ 9, 32వ డివిజన్ల పరిధిలోని అలకాపురి కాలనీలోని శ్మశాన వాటికలో కర్మకాండ భవనానికి స్థానిక కార్పొరేటర్లతో కలిసి భూమి పూజ చేశారు మేయర్ యాదగిరి సునీల్రావు. 2 కోట్లతో శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 40 లక్షలతో కర్మకాండ భవన నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. నగరంలోని అన్ని గ్రేవ్ యార్డ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, మర్రి భావన సతీష్ అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ధామాలు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని వైకుంఠ ధామాలు కూడా ప్రత్యేకంగా జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా మరి పట్టణ ప్రగతి నుంచి కూడా ఈ కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి వారు సూచించిన మేరకు కరీంనగర్ నగరంలోని అన్ని వైకుంఠ ధామాలు కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం మరి కొనసాగుతూ ఉన్నది. మరి అల్కాపురికి సంబంధించి మరి దాదాపుగా 2 కోట్ల రూపాయలతోటి మరి అభివృద్ధి కార్యక్రమాలు వైకుంఠ ధామంలో అన్ని పనులు కూడా చేసే కార్యక్రమం ఆల్రెడీ 60-70% అయిపోయింది. మిగిలిన వర్క్స్ ఈరోజు కూడా మరి 40 లక్షల రూపాయలతోటి మరి గౌరవ కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్ గారు, అదేవిధంగా మరి భావన సతీష్ గారు, ఎస్సీ నాగమల్లేశ్వరరావు గారు, మరి మున్సిపల్ అధికారులు ఓంప్రకాష్ గారు, వాణి గారు మరి అందరితో కలిసి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మంచి ఆధునికమైనటువంటి అన్ని రకాలుగా కూడా ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించాలి. మరి వచ్చిన ప్రాంతాల్లో కూడా నీట్గా ఉండాలి, మంచి గ్రీనరీ ఉండాలి. మరి ఏదైనా కర్మకాండాలు జరుపుకోవడానికి కానీ వచ్చిన వారికి సరైన టాయిలెట్ వసతి కానీ అన్ని రకాలుగా ఉండాలని చెప్పి ఆలోచనతో నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి. రాబోయే 2 మాసాల్లో ఈ అల్కాపురికి సంబంధించిన గ్రేవ్ యార్డ్ పనులు పూర్తి కావడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది ప్రేమ జంట. కరీంనగర్ ప్రెస్ భవన్లో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్కు చెందిన పూజ, మహేష్ ఇద్దరు మీడియాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. 8 ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, చంపేస్తానని తల్లిదండ్రులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులాంతర వివాహం చేసుకున్నామని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను వేడుకున్నారు. క్యాస్ట్ చేయబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. మా పేరెంట్స్ వాళ్ళకి నచ్చలేదు, అందుకే చేసుకోలేదు, ఒప్పుకోలేదు. మా పేరెంట్స్ ఒప్పించడానికి ట్రై చేసినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వేరే వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ చేసిండ్రు. నేను తినని అక్కడ నుంచి దుబాయ్ నుంచి పిలిపించిన. నేను వెళ్ళడంతోనే దాన్ని ఇక్కడికి వచ్చిండు. మా ఫ్యామిలీ నుంచి మాకు థ్రెట్ ఉంది, బెదిరిస్తారు, చంపేస్తాను బెదిరిస్తారు. నువ్వు ఆయన మ్యారేజ్ చేసుకుంటే నిన్ను ఆయన ఇద్దరిని చంపేస్తాం, బతకని మిమ్మల్ని అని చెప్పింది. ఇట్లా మ్యారేజ్ ఫిక్స్ చేసారు, ఆమెకు ఇష్టం లేకుండా. నువ్వు ఫోన్ చేసి ఇట్లా మ్యారేజ్ ఫిక్స్ చేసారు, నువ్వు రాకపోతే నేను చనిపోతా అని చెప్పి ఫోన్ చేసింది నాకు. నేను ఇమ్మీడియట్గా వచ్చేసిన ఒకటి రోజుల. మా ఫ్యామిలీలో అందరూ ఇష్టమే, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇబ్బంది. అదే ఆమెను చేసుకుంటే ఇట్లా చంపేస్తాం అది అనుకుంటా బెదిరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 44వ అధ్యయన బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.
ఈ రోజు ఉదయం నుండి మహాపూర్ణాహుతి, దీపోత్సవం, చక్రతీర్థం, కదంబ కార్యక్రమం, పుష్పయాగం, ద్వాదశారాధనలు, సప్తవర్ణములు, ధ్వజారోహణము, గ్రామ బలి, చక్రస్నానం, ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్ఠి, ఏకాంత సేవ, పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన వెంకటాచార్యులు, అర్చకులు గోవర్ధన శ్రీకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆలయ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి వంటల రవీందర్ రెడ్డి, కార్యదర్శి పోలు కిషన్, సర్పంచి జక్కని శ్రీవాణి రవీందర్, ఉప సర్పంచి మడుపు శ్రీనివాసరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు అడిసెర్ల సత్యం భక్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుణ్ణి శిక్షించాలి. కరీంనగర్లో వెల్లువెత్తిన నిరసనలు. పంట పొలాలకు సాగునీరందించాలి. ప్రజావాణిలో కాంగ్రెస్ నేతల బైఠాయింపు. కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన. మార్చి 1 నుండి కరీంనగర్ జిల్లాలో టీపీసీసీ చీఫ్ పాదయాత్ర. ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, రాధిక.